హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషూస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ మనము ముస్లిం మ్యారేజ్లో చేసుకునే బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకున్నామో చూద్దామండి. దీనికోసం అయితే నేను 3 కిలోల చికెన్ తీసుకున్నానండి. ఆనియన్ అయితే 1.5 కిలో ఆనియన్, 1/2 కిలో టమాటా, 15 పచ్చిమిర్చి, ఒక పెరుగు ప్యాకెట్, బాస్మతి రైస్ 2 కిలోస్ అండి. 1 కిలో వచ్చి మసూరా బియ్యం తీసుకున్నానండి. 2 కడిగి పెట్టుకున్నాను. ఇందులో మనము బియ్యం వేరేగా, రైస్ వేరేగా, చికెన్ వేరేగా చేసుకుంటామండి. తర్వాత లాస్ట్లో కలుపుకుంటాము. దీనికోసమని రైస్ కోసం అని చెప్పి చూడండి, పట్టా లవంగాలు, వాటర్ అయితే మీడియంగా తీసుకోండి. కొలత ఏం లేదండి. వాటర్ బియ్యంకి తగినంత తీసుకోండి. 3 కిలోలు ఉడికేంతగా చూడండి. నేనైతే కసూరి మేతి కొంచెము, కొత్తిమీర, పుదీనా వేసి పెట్టేశానండి. రైస్ ఉడికించుకునేదానికి ఎసురు పెట్టేసుకున్నాను. తర్వాత మనము బిర్యానీ చేసే దబర్లో మనము బిర్యానీ దబర పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుంటామండి. చికెన్ కుర్మా రెడీ చేసుకుంటాము. తర్వాత 2 మిక్స్ చేసుకుంటామండి. చూడండి, ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే 600 గ్రామ్స్ పడిందండి. 600 గ్రామ్స్ వరకు వేసాను. తర్వాత చూడండి, బిర్యానీ స్పైసెస్ వేసానండి. పట్టా, లవంగా, బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ ఉంటాయి కదండి, అవి వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని వేసుకోవాలండి, లేదంటే పైకి వస్తాయి, పైన పడుతుంది, నూనె ఎగురుతుంది. దానికోసం ఘాటు పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి నీట్గా. చూడండి, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 1.5 కిలో ఆనియన్ ఉన్నాయండి. ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్ ఎక్కువ పడతాయండి దీనికోసం, ఈ బిర్యానీ కోసం కొంచెం ఆనియన్ ఎక్కువగానే కట్ చేసుకోవాలండి. చూడండి, ఆనియన్ అయితే మంచిగా ఫ్రై చేయాలండి, చాలా ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ అయ్యే వరకు చేంజ్ చేసుకోవాలి, మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత ఫ్రై అయితే బిర్యానీ అంత టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి, దీనికోసం ఎసరు కోసం అయితే నేను స్టవ్ మీద పెట్టానండి, అన్నం ఉడికించుకునేదానికి. అప్పటి వరకు మన ప్రాసెస్ ఇదైతే జరుగుతూ ఉంటుంది. సైమల్టేనియస్గా 2 జరుగుతాయండి ఒకేసారి. చూడండి, ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి, ఇంకా కలర్ చేంజ్ అవ్వాలండి. చూడండి, ఈ కలర్కి వచ్చే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మరి మాడ్ చేసుకోకూడదండి, నల్లగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఒక 400 గ్రామ్స్ పడిందండి బిర్యానీలో. చూడండి, నేనైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి పేస్ట్ వేసేసుకుంటున్నాను. 400 గ్రామ్స్ వరకు పడిందండి. తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ చేంజ్ అవ్వాలి, బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, లేదంటే కింద అడుగంటి పోతుందండి. దానికోసం మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలాగా చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయండి. చూడండి, అవి ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా 1/2 కిలో తీసుకున్నానండి. ఒక్కొక్క కిలోకి 3 కిలోకి 1/2 కిలో పడుతుంది. ఎక్కువ టమాటాలు దీనికోసం అవసరం ఉండదండి. చూడండి, టమాటాస్ వేసుకున్న తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే 3 కిలోస్ అండి చికెన్. చూడండి, పీసెస్ కొంచెం పెద్దవిగానే కట్ చేయించుకున్నాము, లేదంటే బిర్యానీలో కలిసిపోతాయండి. దానికోసమని ఎక్కువ వండుతున్నాము కదండి. చూడండి, ఈ పీసెస్ వేసుకొని కలుపుకొని తర్వాత మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత చూడండి, మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము మిగతా స్పైసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, కారపొడి అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేసానండి పూర్తిగా. తర్వాత ధనియాల పొడి అండి, ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత ఉప్పు అండి, ఉప్పు మెయిన్ అండి, ఉప్పు చూసుకోవాలి కరెక్ట్గా. ఇందులో ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకున్నానండి. బిర్యానీ మసాలా, గరం మసాలా. ఈ మసాలా కూడా నేను ఇంట్లో చేసుకున్నానండి. ఈ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. ఎవరైనా అవసరం పడితే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆ మసాలాతో. చూడండి, వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత
ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలండి. 1/2 లీటర్ పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా. చూడండి, మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే ఉడికేదానికి పెట్టించుకోవాలండి. చికెన్ అనేది ఒక 70% వరకు ఉడికిపోవాలండి ఇందులోనే. చూడండి, తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమ్మకాయ రసం పిండి అందులో వేసేసానండి. చూడండి, ఎసరు వచ్చాక ఇవన్నీ మనము తీసేసుకోవాలండి. ముందుగా ఎసరులో పెట్టుకున్నది. తర్వాత చూడండి, మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అనేది 70% ఇందులో కుక్ అయిపోవాలండి బాగా. తర్వాత మనం దమ్కి పెట్టినప్పుడు మిగతా 30% అనేది కుక్ అవుతుంది బాగా. ఇలా చేసుకుంటే బాగా మెతుకు అంటుకోకుండా బాగా వస్తుందండి బిర్యానీ. పెళ్ళిళ్ళలో తింటుంటారు కదా, అలాగే వస్తుంది సేమ్. చూడండి, రైస్ అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత నీళ్లు వంచేసుకొని ఆ రైస్ ఉంది కదండి, ఆల్రెడీ మనం చికెన్ రెడీ చేసుకున్నాం కదండి, అందులో యాడ్ చేసుకోవాలి 2. చూడండి, రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్నప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ ఇదే పెద్ద టాస్క్ అండి. ఇక్కడ రైస్ చికెన్ 2 మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఫోర్స్గా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకున్నానండి నేనైతే. మొత్తం ఒకసారి కలిపితే ఇబ్బందిగా ఉంటుందని కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకుంటున్నాను. ఉప్పు అయితే చూసుకోండి కరెక్ట్గా వేసుకునేదానికి. అందరూ చేసుకోండి ఈ రెసిపీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని చూస్తూ ఉండండి. చూడండి, రైస్ వేసిన తర్వాత మనము మంచిగా కలుపుకోవాలండి. మొత్తం రైస్ వేసేసిన తర్వాత ఇందులో ఇట్లా చేసుకుంటే అన్నం అనేది మెత్తగా అవ్వదండి, బాగా వస్తుంది. చూడండి, మనం కలుపుకున్న తర్వాత దమ్కి పెట్టేశాను నేను. దమ్కి పెట్టుకున్న తర్వాత చివరిగా మనము నెయ్యి వేసుకొని, ఇది ఫుడ్ కలర్ అండి, ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. ఫుడ్ కలర్ కూడా వేసి దమ్కి పెట్టేశానండి కొంచెం సేపు. చూడండి, వెయిట్ ఉన్నది పెట్టుకోండి. ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.